మొటిమలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారా? అలానే మీకు మొటిమలకి ఎటువంటి సీరమ్స్ వాడుతున్నా, ఆన్‌లైన్‌లో సీరమ్స్ తీసుకొని వాడుతున్నా, ఇంకా ఇతరితరగా ఇబ్బంది అయిపోతుంది, పెరిగిపోతున్నాయి మొటిమలు అనంటే, ఏ విధమైన క్రీమ్స్ వాడొచ్చు? ఏ విధంగా మనకి క్రీమ్స్ అనేటివి ఏ స్టేజ్ ఆఫ్ యాక్నీలో పనిచేస్తాయి? ఎలాంటి కొమిడోన్స్ ఉంటే, బ్లాక్ హెడ్స్ ఉంటే, వైట్ హెడ్స్ ఉంటే ఎటువంటి ట్రీట్మెంట్స్ వాడాలి? అలానే మీకు క్లిండామైసిన్ ఎప్పుడు పనిచేస్తుంది? బెంజాయిల్ పెరాక్సైడ్ ఎప్పుడు పనిచేస్తుంది? అనే దాని గురించని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మీ అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీ హిల్స్ మరియు కోకాపేట్‌లో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి మొటిమలతోటి బాధపడుతూ ఉంటారండి. ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటప్పుడు అసలకి మనకి క్రీమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి? ఏ విధంగా జెల్స్ ఉంటాయి? ఏ విధంగా మనకి లోషన్స్ ఉంటాయి? ఎప్పుడెప్పుడు మనకి పనిచేస్తూ ఉంటాయి అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలకి కారణాలు హార్మోనల్ రీజన్స్ ఉంటాయండి. హార్మోనల్ రీజన్సే కాకుండా డైట్ అలానే లైఫ్ స్టైల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేయకుండా ఉండటం వల్ల కూడా హార్మోన్స్ అనేటివి విపరీతంగా పెరిగి అనవసరమైన హార్మోన్స్ తోటి చర్మంలోకి మనకి మార్పులొచ్చి మొటిమలు అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే హార్మోన్స్ వల్ల మన చర్మంలో ఉన్న ఆయిల్ గ్లాండ్స్ మీద ఇంపాక్ట్ అయ్యి ఆయిల్ ఎక్కువ సెక్రీషన్ అవుతూ డెడ్ సెల్స్ అక్కడ పోర్స్ ని బ్లాక్ అవ్వటం తోటి కొమిడోన్స్ అవుతాయి. ఈ కొమిడోన్స్ లో మనకి రెండు రకాలు ఉంటాయండి, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్. ఈ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అంటే వైట్ హెడ్ అంటే మనకి క్లోజ్డ్ కొమిడోన్, అంటే ఎటువంటి ఎక్స్పోజర్ ఉండదన్నమాట అవుట్ సైడ్ అట్మాస్ఫియర్ కి. ఓపెన్ కొమిడోన్ అని అంటే ఆ పోర్స్ దగ్గర ఎక్కడైతే బ్లాక్ అయిందో అక్కడ ఇంకొద్దిగా ఓపెన్ అయ్యి ఆ ఆయిల్ అక్కడ రాకుండా ఉండటం, అలానే డస్ట్ అంతా లోపల అక్కడ పేరుకుపోవటం తోటి ఓపెన్ కొమిడోన్ అనేది అయిపోతుంది అనమాట. ఈ ఓపెన్ కొమిడోనే కాకుండా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తోటి పాపులర్ యాక్నే లాగా మారిపోతూ ఉంటుంది. ఆ పాపులర్ యాక్నేలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి పస్చులర్ యాక్నే లాగా పస్ ఫామ్ అయిపోయి పస్చులర్ యాక్నే లాగా అవి పెద్ద పెద్ద గడ్డలు కట్టాయి అనుకోండి, దాన్ని నాడ్యులర్ యాక్నే అంటారు. అది బ్యాగ్స్ ఆఫ్ సైజ్ అంటే సిస్ట్ లాగా మారిపోయింది అనుకోండి, ఒక ఉండలాగా మారిపోయింది అనుకోండి, దాన్ని నాడ్యులోసిస్టిక్ యాక్నే అని అంటారు అనమాట. అయితే ఇప్పుడు ఏ క్రీమ్స్ ఏ స్టేజ్ లో పని చేస్తాయి, ఎప్పుడెప్పుడు పని చేస్తుంది అనే దాని గురించి అని నేను మీకు డిస్కస్ చేస్తాను. మొటిమల్ ఒకవేళ కొమిడోన్స్ లా ఉంటే దాంట్లో అక్కడ మీకు అడాపిలిన్స్ కానీ లేకపోతే మీకు ట్రెటినైన్ క్రీమ్స్ కానీ ఇలాంటి ఇతరత్ర రెటినాయిక్ యాసిడ్ క్రీమ్స్ కానీ మీకు బాగా పనిచేస్తూ ఉంటాయి. ఇదే కాకుండా మనకి ట్రయాఫరెటిన్ అని కొత్తగా ఒకటి వచ్చిందనమాట, దానితోటి కూడా చాలా మంచిగా పనిచేస్తూ ఉంటుంది అనమాట. అలానే మీకు సీరమ్స్ ఏమైనా కావాలి అని అంటే అజిలిక్ యాసిడ్, అలానే గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్, మాండలిక్ యాసిడ్, ఫెరిలిక్ యాసిడ్ ఇలాంటి కాంపోజిషన్ ఉన్న సీరమ్స్ వాడటం తోటి చర్మంలో ఉన్న కొమిడోన్స్ అనేటివి లైస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా అన్ని లైస్ అయిపోతాయా, నాకు అన్ని మొటిమలు ఉన్నాయి సార్, కొమిడోన్స్ అన్నీ ఉన్నాయి, నాకు అక్కడ అవన్నీ క్రీమ్స్తో లైస్ అయిపోతాయా అని అంటే మనం ఓరల్ మెడికేషన్స్, లేజర్స్ ఇవన్నిటి కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే మనకి క్రీమ్స్ అవన్నీ పెట్టుకోవటం తోటి చర్మంలో మనకు అదంతా స్మూత్నెస్ అనేది రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఏ విధంగా పని చేస్తుంది ఇలా సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ అనేది మనం తెలుసుకోవాలన్నమాట. కొమిడోన్స్ లోకి మనకు అక్కడ కెరటోలైసిస్ అనేది కావాలన్నమాట. అంటే అక్కడ స్కిన్ లో ఉన్న డెడ్ సెల్స్ అనేటివి విపరీతంగా ఉన్నాయి, బ్లాక్ అయినవి అవన్నీ క్లీన్ కావాలన్నమాట. ఆ బ్లాక్ అయినవి క్లీన్ అవ్వటానికని మనకి చర్మంలో అక్కడ అదంతా అజిలిక్ యాసిడ్, గ్లైకాలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్ అవన్నీ ఏం చేస్తాయంటే ఆ డెడ్ సెల్స్ ని బ్రేక్ డౌన్ చేస్తాయి అనమాట. ఆ బ్రేక్ డౌన్ చేయటంతో ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ మనకి సాఫ్ట్నెస్ అనేది రావటం జరుగుతూ ఉంటుందండి. అలానే పోర్స్ అనేటివి ఓపెన్ అయ్యి రిస్టోర్ అవుతాయి అనమాట. సో సాలిసిలిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, మాండలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా దాన్ని రెగ్యులేట్ చేస్తుంది అనమాట. డిస్రెగ్యులేషన్ తోటి మీకు యాక్నే అయినప్పుడు అదే రెగ్యులేషన్ తోటి మనకి యాక్నేస్ అనేవి తగ్గటానికని ఆస్కారం ఉంటుంది. ఈ కొమిడోన్స్, బ్లాక్ హెడ్స్ కొద్దిగా ఎర్రగా పింపుల్స్ మారిపోతూ ఉంటాయండి. ఎర్రగా పింపుల్స్ మారినాయి అని అంటే చాలా మందికి నేను చూస్తూ ఉంటాను, మొటిమలు ఇలా మొత్తం ముఖమంతా వచ్చేస్తాయండి. వాటిని గిల్లుకోవటం కానీ వదిలేసిన దానంతా అదే నల్లగా మచ్చలు మారిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. మొటిమలు ఇలా నల్ల మచ్చలుగా మారిపోవటానికి మెయిన్ కారణం వచ్చేసి మనకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ అవుతాయి అనమాట. సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి మనం కంట్రోల్ చేయాలి అని అంటే మనం ఖచ్చితంగా ఫేస్ ని వాష్ చేసుకుంటూ ఉండాలి. కొంతమంది అపోహ ఏం పడతారని అంటే పక్కన వాడికి నాకు ఒకటి పింపుల్ వచ్చింది, వాడి స్కిన్ సరిగ్గా వాష్ చేసుకోవట్లేదేమో అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. ఫేస్ వాష్ మనకి సరిగ్గా యూస్ చేసుకోలేదు అందుకే మనకి పింపుల్స్ వస్తున్నాయి అంటే అలా కాదండి. ఆయిలీనెస్ తగ్గించుకోవటానికని, డస్ట్ క్లీన్ చేసుకోవటానికని, డర్ట్ క్లీన్ చేసుకోవటానికని మనం ఫేస్ వాషెస్ చేసుకోవచ్చు. కానీ మనం ఫేస్ వాష్ చేయకుండా ఉన్నందుకే మనకి పింపుల్స్ వస్తున్నాయి అని అంటే అలా కాదండి. అలానే లైఫ్ స్టైల్ అండి, నేను అది కూడా
చెప్తాను. లైఫ్ స్టైల్ కూడా సరైన టైంలో నిద్రపోవాలని, సరైన టైంలో ఆహారం తీసుకోవాలి. పౌష్టిక ఆహారం అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎక్సర్సైజ్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. నేను గమనిస్తున్నాను ఈ మధ్య కాలంలో యంగ్‌స్టర్స్‌ని నేను అడుగుతున్నాను. మీరు ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు అని. సరే నేను ఒక 20 మినిట్స్ వాకింగ్ చేస్తాను సార్ అని అంటారు. 16 ఏళ్ళు, 18 ఏళ్లలో మీరు వాకింగ్ చేస్తే 58 ఏళ్ళకి వచ్చినప్పుడు మీరు ఇంకేం చేస్తారు? ఇది పద్ధతి కాదు. ఖచ్చితంగా మీరు మంచి ఎక్సర్సైజెస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సార్ నేను పొద్దున 6కి వెళ్తాను, రాత్రి 8 అవుతుంది సార్, నాకు అది కష్టమవుతుంది సార్ అని అంటారు. ఒక్క 15, 20 నిమిషాలు మీరు జంపింగ్ జాక్స్ అని అంటారు. చేతులు కాళ్ళు ఇలా ఊపటం, అది చేయటం, అది చాలండి. అది మీకు ఒక 20 మినిట్స్ మీరు చేశారని అంటే మీ బాడీ అనేది కరెక్ట్ రెగ్యులేషన్ అవుతుంది. వ్యాయామం వల్ల చెడు హార్మోన్స్ అనేటివి, చెడు ఇంపాక్ట్ అనేది హార్మోన్స్ ది ఖచ్చితంగా తీసేస్తూ ఉంటుంది. అలానే మీరు మంచిగా కూడా చదువుకోగలరు. మీరు జస్ట్ ఒక 15-20 మినిట్స్ మాత్రమే మంచి ఫిజికల్ యాక్టివిటీ చేయండి. షర్ట్ తడిచిపోయేంత జస్ట్ చెమటలు వచ్చేసేయాలి, సరిపోతుంది. మిగతా పనులు మీరు చేసేసుకోండి. చదువుకోండి, చక్కగా మంచిగా ఆడుకోండి, మంచిగా ఏదైనా చేయండి. స్పోర్ట్స్ యాక్టివిటీస్ అనేది నేను ఎంకరేజ్ చేస్తాను. చిన్న పిల్లల్లో కూడా మెడ మీద నలుపు రావటం, ఇక్కడ చేతులు ముఖం పైన నలుపు రావటం, చేతులు చంకల్లో నలుపు రావటం, ఇవన్నీ ఆస్కారం. కోవిడ్ తర్వాత ఇవన్నీ సింప్టమ్స్ వస్తున్నాయండి. విపరీతమైన లేజీ యాక్టివిటీ ఉండటం తోటి, మీకు అసలు ఏమి పని చేయకుండా ఉండటం తోటి ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి పెరగాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి స్కిన్ ఈ విధంగా మార్పులు అనేటివి మనకి జరగాలి అని అంటే మంచి ఎక్సర్సైజెస్ తోటి, హార్మోన్స్ చెడు ఎఫెక్ట్ తగ్గిపోవటం తోటి మొటిమల్ అనేది కూడా కంట్రోల్లోకి రావటం అనేది చాలా జరుగుతూ ఉంటుందండి. డైట్ కూడా చాలా ఇంపార్టెంట్. బయట ఫుడ్ తినటం, మీరు జంక్ ఫుడ్ తినటం, అలానే మీరు హై షుగర్ కంటెంట్స్, హై గ్లైసిమిక్ ఇండెక్స్ అని అంటాం టెక్నికల్‌గా, సైంటిఫికల్‌గా. గ్లైసిమిక్ అని అంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉండటం. అంటే మీరు రైస్ తింటే మొటిమల్ రాదండి. రైస్‌లో మీకు షుగర్ అనేది ఉండదు. కార్బోహైడ్రేట్ అనేది ఉంటుందన్నమాట. ఇది మీకు షుగర్స్ అనేటివి ఫ్రాంక్ షుగర్స్ అంటే వైట్ షుగర్స్ ఇవన్నీ మిక్స్ చేస్తారు. మీకు పేస్ట్రీలలో కానీ, కోలాస్‌లో కానివ్వండి, లేకపోతే ఇతరత్ర మీవి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్‌లో హై స్వీటనింగ్ ఫుడ్స్ ఉంటాయి చూడండి. వాటి వల్ల కూడా వస్తూ ఉంటాయి. చీజ్ కేక్స్ వల్ల కూడా పింపుల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మీరు ఖచ్చితంగా ఆపాల్సిన అవసరం ఉంటుంది. సో పాపులర్ యాక్నేలో కూడా మీకు సాలిసిలిక్, గ్లైకోలిక్ యాసిడ్, మాండ్లిక్ యాసిడ్, అలానే ఫెరులిక్ యాసిడ్ కూడా మీకు పింపుల్స్ పైన బాగా టార్గెట్ చేస్తాయండి. అలానే మీకు నడిఫ్లాక్ససిన్, క్లిండామైసిన్, బెంజాయిల్ పెరాక్సైడ్, ట్రాఫ్రిటిన్ కూడా పాపులర్ లెవెల్స్ లో కూడా పనిచేస్తాయి. పస్యులర్ లెవెల్లో కూడా అంతేనండి. నాడ్యులర్ సిస్టిక్ కూడా ఇలానే పనిచేస్తాయి. కానీ కేవలం పింపుల్స్ కి క్రీమ్స్ పెడితే సరిపోతాయని అంటే సరిపోవండి. ఆన్లైన్ లో సీరమ్స్ పెడితే సరిపోతాయని అంటే సరిపోవని నేను అంటాను ఖచ్చితంగా. ఎందుకనంటే ఇవి మీకు ఒకంత వరకే మీకు టార్గెట్ చేస్తాయి. లోపల జరుగుతున్న సెబేషియస్ హైపర్ప్లేసియా, నేను చెప్పాను కదండి, ఆయిల్ గ్లాండ్ మీద అయిన ఇంపాక్ట్ దాన్ని టార్గెట్ చేయాలని అంటే వైటమిన్ ఏ ఐసోమర్స్ అనేటివి హెల్ప్ చేస్తాయి. అలానే మీకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయనుకోండి, అజిలిక్ యాసిడ్ ఉన్నాయి, ఇవి కూడా హెల్ప్ చేస్తాయి. కానీ ఒకంత వరకు రెస్ట్రిక్ట్ చేస్తాయి. యాంటీబయాటిక్ డోసేజ్ పడందే అది కౌంట్ అనేది తగ్గకుండా మీకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో లేజర్స్, పీల్స్ కూడా హెల్ప్ చేస్తాయి. పీల్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తాయి, లేజర్స్ ఏ విధంగా, టెంపరరీ కదా సార్ అని చాలా మంది అంటూ ఉంటారు. నా ఎక్స్పీరియన్స్ లో నేను గమనించింది ఏంటంటే, టాబ్లెట్స్ తీసుకుంటూ లేజర్స్, పీల్స్ తీసుకుంటూ ఉంటే రిజల్ట్స్ అనేటివి బెటర్ గా ఉంటాయి, లాంగ్ స్టాండింగ్ ఉంటాయి. ఒక పేషెంట్ టాబ్లెట్స్ తీసుకున్నప్పుడు ఒక 3 to 6 మంత్స్ మొటిమల్ రాకపోవచ్చు. అదే లేజర్స్ తీసుకుంటే తనకి కనీసం ఒక 8 నెలలు, 10 నెలల దాకా మొటిమల్ రాకుండా ఉంటాయి. లేజర్స్ తోటి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. సేఫ్ గా ఉంటాయి. మీ చర్మం పైన ఏమైనా చేసినట్టుగా ఉంటుందంటే ఏం చేసినట్టుగా ఉండదండి. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు. గడిచిన 3 నెలల నుంచి తను రెగ్యులర్ గా వస్తున్నాడు. తన వయసు 17 సంవత్సరాలు. విపరీతమైన మొటిమలు గడ్డల్లాగా కట్టేసి సెగ్గడ్డల్లాగా అయిపోయి మొత్తం ఛాతి పైన, భుజం పైన కూడా వచ్చేస్తాయి. పింపుల్స్ అనేటివి ఛాతి పైన, భుజం పైన కూడా వస్తాయమ్మా. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మొటిమలు బాగా విపరీతంగా అయినప్పుడు గుంతలుగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఆ అబ్బాయి గుంతలు వచ్చేసేటప్పటికి విపరీతంగా ఇబ్బంది పడిపోయి నేను కాలేజ్కి వెళ్ళను అని చెప్పారు. ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడు. తను కూడా చాలా ఫీల్ అయిపోయాడు. వాళ్ళ నాన్న బయటికి వెళ్ళినాక తను చెప్పాడు, సార్ నాకు అస్సలు కాన్ఫిడెన్స్ ఉండలేదు, ఎవరినైనా ఫేస్ చేయాలనంటే కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను అని. అసలు మొటిమల్ని ఎందుకు ట్రీట్ చేస్తామనంటే, ఒకటి మచ్చలు వస్తాయండి, రెండోది గుంతలు వస్తాయండి, మూడోది వచ్చేసి వీటి వల్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతింటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ దెబ్బతిన్నప్పుడు పెరిగే పిల్లల్లో నలుగురిలో కలవటానికని ఇబ్బంది పడుతున్నప్పుడు చదువులలో ఒక్కొక్కసారి వెనుకబడిపోతూ ఉంటారు. అలానే ఎదుగుదలలో కూడా వెనుకబడిపోతూ ఉంటారు. చదవాల్సిందనే కాదు కదండి, సోషల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కూడా ఇంపార్టెంట్. అంటే నలుగురితో కలవటానికి అనేది తన స్కిల్స్ అనేది ఈ వయసులో డెవలప్ అవుతాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మేము లేజర్స్ చేసాం. వాళ్ళు ఇప్పుడు మంచి కంఫర్టబుల్ గా ఉన్నారు. ఒక 3 months అయింది నేను చెప్పిన ఫస్ట్ అబ్బాయికి అయితే. ఇప్పుడు తన చాలా హ్యాపీగా ఉన్నాడు. ఫస్ట్ డే వచ్చినప్పుడు చాలా డల్ గా ఉండే, 3rd month అయినాక తనకి వచ్చేసి స్మైల్ అనేది తన ఫేస్ లో కనిపించింది. ఒక కాన్ఫిడెంట్ లెవెల్ అనేది సహజంగా కనిపించింది అనమాట. ఏదో ఓవర్ కాన్ఫిడెంట్ గా నేను తెల్లగా అయిపోయాను, నేను ఇది అయిపోయాను కాదు.
తనలో తనను మంచి కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నాడు. ఎవరైనా నా పేషెంట్స్ వచ్చేవాళ్ళు నా దగ్గర వాళ్ళ చర్మం వాళ్ళకుంటే చాలని మనస్తత్వంతోటి వస్తారండి. సో, మనం ఇక్కడ గమనించాల్సిందేంటంటే రిస్టోరింగ్ నార్మల్ కెపాసిటీ ఆఫ్ స్కిన్ అనేది మనం ప్రయత్నం చేస్తాం. ఇవన్నీ ప్రయత్నం కూడా అంతే. నార్మల్సీని రిస్టోర్ చేయటానికని ఇదొక ప్రయత్నం. సో, మీకు అన్ని విషయాలు అర్థమైనాయని నేను అనుకుంటున్నానండి. మీకు ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ నేను చేస్తాను. అలానే మీ అనేక ప్రశ్నలు, సందేహాలు, అపోహలను కూడా మీరు కామెంట్ సెక్షన్స్‌లో పెట్టండి. నెక్స్ట్ ఇన్ఫర్మేటివ్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మళ్ళీ మీ ముందుకు రావాలంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. అలానే ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి. ఎవరికైనా సరే మీ మిత్రులకు కానీ, మీ పిల్లలకు కానీ, మీ చుట్టాలకు గానీ, మీ శ్రేయోభిలాషులకు కానీ, తెలిసిన వాళ్ళకైనా సరే, మీ స్నేహితులకైనా సరే, ఎవరికైనా సరే ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసి నలుగురికి చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మొటిమలకి. మంచి లైఫ్ స్టైల్ మార్పులు చేయాలి, మంచి డైట్ మార్పులు చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనే దాంట్లో మీరు కూడా ఈ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో కూడా మీరు నాతో పాటు పాలు పంచుకుంటారని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, కోకాపేట్, ఎల్బీ నగర్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.